laws of motion ayin kada. Our next lesson is gravitation. గ్రావిటేషన్ ఆల్రెడీ మనకి గ్రావిటేషన్ గురించి తెలుసు. సో ఏ ఆబ్జెక్ట్స్ కి గ్రావిటేషన్ ఉంటుంది? గ్రావిటేషన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనకి ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది గుర్తొస్తుంది. సో ఎర్త్ ఇస్ ఎ మ్యాసివ్ ఆబ్జెక్ట్ అండ్ ఎర్త్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అని మనకు తెలుసు. కానీ మనకు తెలియదు ఏంటంటే ఎర్త్కే కాదు, రిమైనింగ్ ఆబ్జెక్ట్స్కి కూడా, వేరే ఆబ్జెక్ట్స్కి కూడా ప్రతి రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలోని మనకి అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటున్నాం. కాకపోతే ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ అనేది తక్కువ అండ్ ఆబ్జెక్ట్స్కి తక్కువ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది, తక్కువ గ్రావిటేషన్ అనేది అప్లై చేస్తుంది. సో ఎర్త్తో కంపేర్ చేస్తే రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా అట్రాక్షన్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే మనం వాటిని నోటీస్ చేయలేం. కానీ ఎర్త్ మ్యాసివ్ ఆబ్జెక్ట్ అవ్వడం వల్ల, ఎర్త్ గ్రావిటేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎర్త్కి ఎక్కువ గ్రావిటేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎర్త్కే కాదు, రిమైనింగ్ ఆబ్జెక్ట్స్కి కూడా గ్రావిటేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఏ ఆబ్జెక్ట్స్కి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఈ గ్రావిటేషన్ గురించి తెలుసుకునే ముందు మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి ఒకసారి చూద్దాం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే సేమ్ స్పీడ్తో, కాన్స్టెంట్ స్పీడ్తో సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతూ ఉంటుందో ఆబ్జెక్ట్ ఎదురు ఉందని చెప్తాం మనం, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సన్ చుట్టూ మన ఎర్త్ ఏం చేస్తుంది? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సిమిలర్లీ మూవ్ కూడా మన ఎర్త్ చుట్టూ ఏమవుతుంది? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. అసలు ఇవన్నీ ఎందుకు రివాల్వ్ అవుతున్నాయి? రివాల్వ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? ఫర్ సపోజ్ మన ఎర్త్ కానీ సన్ చుట్టూ రివాల్వ్ అవ్వకుండా ఉంది అంటే, ఆగిపోయింది అంటే, వెంటనే ఏమవుతుందంటే సన్ ఏం చేస్తుందంటే దాని వైపుకి ఎర్త్ని పుల్ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రతి రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో గ్రావిటేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎర్త్ ఏం చేస్తుంది? మన ఎర్త్ని సన్ ఏం చేస్తుంది? దాని వైపు పుల్ చేసుకుంటుంది. అలా పుల్ చేసుకోకుండా ఉండటం కోసం ఏం చేస్తుంది అంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేయడానికి ఇవన్నీ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? మనకి సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉండాలి. అసలు సర్క్యులర్ పాత్ర ఎలా మూవ్ అవుతుంది? సో అదే పాత్రలో మూవ్ అవ్వాలి అని ఎలా తెలుస్తుంది ఆబ్జెక్ట్కి? ఆ పాత్రలోనే పర్టికులర్గా సర్క్యులర్ పాత్రలోనే ఎందుకు మూవ్ అవుతుంది? ఎందుకు సైడ్కి వెళ్ళట్లేదు? ఎందుకు ఇదే పాత్రని కంటిన్యూ చేస్తూ వస్తుంది? దానికి రీజన్ ఏంటి అంటే సెంటర్ వైపు దాన్ని అట్రాక్ట్ చేసే వేరే ఫోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీలో చేంజ్ వస్తే మనకి ఏం జరుగుతుంది? వెలాసిటీలో చేంజ్ వస్తే యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తుంది. సో వెలాసిటీలో ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో అప్పుడు ఏమవుతుంది? యాక్సిలరేషన్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్తుంది. సో వెలాసిటీ యొక్క డైరెక్షన్ అంటే ఏం చెప్తాం మనం? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఏంటి అని ఏం చెప్తాం మనం? ఏదైనా ఒక సింగిల్ పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ దగ్గర నుంచి మూవ్ అవుతుంది. ఈ పాయింట్ ఏం చెప్తుంది? వెలాసిటీ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ పాయింట్ నుంచి డ్రా చేసే టాంజెంట్ అనేది వెలాసిటీ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. సో డైరెక్షన్ మారుతుంది అంటే వెలాసిటీ చేంజ్ అవుతుందంటే కదా. స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది, బట్ డైరెక్షన్ మారుతుంది అంటే చేంజ్ అవుతుంది. చేంజ్ వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి వెలాసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఈ వెలాసిటీ యొక్క డైరెక్షన్ మనకి టాంజెంట్ చెప్తాం. కానీ వెలాసిటీలో చేంజ్ వస్తుంది అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీని మన దేంతో డినోట్ చేస్తాం? యాక్సిలరేషన్తో డినోట్ చేస్తాం. సో వెలాసిటీలో చేంజ్ వస్తుంది అంటే అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? యాక్సిలరేషన్ కూడా ఉంటుంది. సో యాక్సిలరేషన్ ఎటువైపు ఉంటుంది? టువర్డ్స్ ది సెంటర్. సో యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంటుందంటే టువర్డ్స్ ది సెంటర్. సెంటర్ వైపుకి ఉంటుంది. ఈ సెంటర్ వైపు ఉండటం వల్ల ఈ యాక్సిలరేషన్, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ వస్తుంది. సో యూనిఫామ్ సర్క్యులర్
సర్క్యులర్ మోషన్. ఏదైనా ఆబ్జెక్ట్ మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది అంటే దానికి ఇప్పుడు సన్ చూసుకుంటే సన్ చుట్టూ మన ఎర్త్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది అంటే ఏంటి అర్థం? అటు ఇటు వెళ్ళకుండా సేమ్ అదే పాత్రలో మూవ్ అవుతుంది అంటే అక్కడ సమ్ అదర్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. ఆ ఫోర్స్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? టువర్డ్స్ ది సెంటర్. ఆ సర్క్యులర్ పాత్ యొక్క సెంటర్ వైపుకి ఉంటుంది. సో మనకు ఒక ఎగ్జాంపుల్ యాక్టివిటీ ఇచ్చాడు. ఫస్ట్ యాక్టివిటీ ఏంటి? ఒక యాక్టివిటీ నెంబర్ 1. యాక్టివిటీ నెంబర్ 1 ఏం తీసుకోమంటాడు? ఒక చిన్న మోటార్ తీసుకొని దానికి ఒక డిస్క్ని ఫిక్స్ చేయమంటారు. దాని యొక్క షాఫ్ట్కి, మోటార్ యొక్క షాఫ్ట్కి అంటే రొటేట్ అవుతుంది కదా వీల్ లాగా, దానికి మనకి ఒక డిస్క్ని ఫిక్స్ చేయమంటారు. ఆ డిస్క్ మీద ఒక చిన్న బ్లాక్ ఏదైనా చిన్న వుడ్ పీస్ని ప్లేస్ చేయమంటారు. సో ఆ డిస్క్ మీద ఉన్న వుడ్ పీస్ ఏం చేస్తుంది? డిస్క్ రొటేట్ అవుతూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈక్వల్ స్పీడ్తో మోటార్ ఆన్ చేయగానే ఏమవుతుంది? ఆ డిస్క్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో దీని మీద ప్లేస్ చేసిన ఒక ఆబ్జెక్ట్ ఏ షేప్లో ఎలా రివాల్వ్ అవుతూ ఉంటున్నాము? అది మూవ్ అవ్వట్లేదు, అది రెస్ట్లోనే ఉంది. ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు విత్ రెస్పెక్ట్ టు డిస్క్ ప్రకారం తీసుకుంటే ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు. డిస్క్ మీద మనం ఏ పొజిషన్లో పెట్టామో అదే పొజిషన్లో ఉంది. కానీ మనం జనరల్గా చూసుకుంటే ఈ డిస్క్ వదిలేసి ఈ ఆబ్జెక్ట్ ఒక్కదాన్ని కన్సిడర్ చేస్తే అది ఏ మోషన్లో మూవ్ అవుతుంది? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది. సో ఒక 1 సెకండ్లో అది 2 రివల్యూషన్స్ని కంప్లీట్ చేసింది అనుకోండి. సెకండ్కి వచ్చేసరికి 4 రివల్యూషన్స్ని కంప్లీట్ చేస్తుంది. థర్డ్ సెకండ్కి వచ్చేసరికి 6 రివల్యూషన్స్ని కంప్లీట్ చేస్తుంది. అంటే ఒక సెకండ్లో ఎన్ని రివల్యూషన్స్ కంప్లీట్ చేసింది? 2 రివల్యూషన్స్ని కంప్లీట్ చేసింది. రివల్యూషన్ అంటే ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇక్కడికి రావడానికి పట్టేదాన్ని, అది కవర్ చేసే టైంని ఒక రివల్యూషన్. దానికి పట్టే టైం ఎలా ఉంటుంది? సేమ్ ఈక్వల్ టైంలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ రివల్యూషన్స్ని చేస్తే అది ఏ మోషన్లో ఉన్నట్టు? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నట్టు అంటారు. సో ఈ వుడెన్ పీస్ ఏ మోషన్లో ఉందని చెప్తున్నాం మనం? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంది అని. సో ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రీ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద మనకి ఫోర్సెస్ మనం అప్లై చేయనక్కర్లేదు. ఆల్రెడీ దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. మనం ఎర్త్ మీద ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో సిమిలర్లీ ఈ ఆబ్జెక్ట్ మీద మనం ఏ ఫోర్స్ అప్లై చేయకపోయినా దీని మీద కూడా ఫోర్సెస్ అనేవి అప్లై అవుతాయి. ఫస్ట్ ఏంటి? ఈ ఎక్స్పెరిమెంట్ అంతా మనం ఎర్త్ మీద చేస్తున్నాం కాబట్టి దీని మీద ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఇది ఏం చేస్తుంది? సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది. ఈ డిస్క్ మూవ్ అవుతున్నప్పుడు ఇలా పక్కకు వెళ్ళిపోవచ్చు కదా, ఆ డిస్క్ మీద మూవ్ అవుతుంది కదా. సో ఇలా డిస్క్ మీద మూవ్ అవుతుంది అని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి దీని మీద ఆ సర్క్యులర్ పాత్లో కంటిన్యూ అవ్వడానికి ఇంకో ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అది టువర్డ్స్ ది సెంటర్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ని మనం ఏమంటామంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్తాం. నథింగ్ బట్ అదే యాక్సిలరేషన్ అనమాట. ఇప్పుడు లీనియర్గా తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది అనుకున్నాం అనుకోండి లీనియర్గా, లేదంటే ఆబ్జెక్ట్ అనేది హారిజాంటల్గా మూవ్ అవుతుంది అనుకున్నాం అనుకోండి, ఈ వెలాసిటీలో వచ్చే చేంజ్నే మనం ఏమంటాం చెప్పుకున్నాం? యాక్సిలరేషన్ అని చెప్పుకున్నాం. వెలాసిటీలో ఎంత చేంజ్ వస్తుందో దాన్ని మనం యాక్సిలరేషన్ అని చెప్పుకున్నాం. ఏ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం, v/t అని, లేదా v - u/t. a ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ఇది ఆల్రెడీ మనకి తెలిసింది. అంటే వెలాసిటీలో చేంజ్ వస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? యాక్సిలరేషన్ ఉంటుంది. లీనియర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది. బట్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్లో ఎటువంటి చేంజ్ రాదు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అయితే ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్లో ఎటువంటి చేంజ్ రాదు. కానీ ప్రతి పాయింట్ దగ్గర దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా. డైరెక్షన్ చేంజ్ అయినా, స్పీడ్ చేంజ్ అయినా వెలాసిటీలో చేంజ్ వచ్చినట్టే కదా. వెలాసిటీ యొక్క డైరెక్షన్ మారినా, వెలాసిటీ యొక్క స్పీడ్ మారినా చేంజ్ వచ్చినట్టే కదా. సో ఇక్కడ చేంజ్ ఎందులో వస్తుంది? డైరెక్షన్లో వస్తుంది. అంటే ఇక్కడ కూడా యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. ఆ యాక్సిలరేషనే ఈ సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లోని మూవ్ అవ్వడానికి మనకి ఏ ఫోర్స్ అప్లై అవుతుంది? అక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది
అప్లై అవుతుంది. సపోజ్ సెంట్రిపిటల్ ఫోర్స్ లేదనుకోండి, సెంట్రిపిటల్ ఫోర్స్ తక్కువగా ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది డిస్క్ మీద ఉండదు, బయటికి డిస్క్ రొటేట్ అవ్వడం స్టార్ట్ చేయగానే బయటికి మూవ్ అవుతుంది. సో సెంట్రిపిటల్ ఫోర్స్ దాని మీద అప్లై అయితే మాత్రమే అది ఏం జరుగుతుంది, సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సిమిలర్లీ మన ఎర్త్, మన మూన్ తీసుకున్న వాటికి కూడా ఏముంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం మనం, టువర్డ్స్ ది సెంటర్ యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేయడానికి, లేదంటే మన ఎర్త్ వెళ్ళి లేదా మూన్ వచ్చి మన ఎర్త్ మీద పట్టుకోకుండా ఉండడం కోసం ఏం చేస్తాయంటే కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడైతే మూవ్ అవ్వడం ఆగిపోయినాయో, సపోజ్ ఆగిపోయి అని మనం ఎస్యూమ్ చేసుకుంటే వెంటనే ఏమవుతుంది, ఈ ఫోర్స్ అనేది టువర్డ్స్ ది సెంటర్ పుల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఎర్త్ తీసుకుంటే ఇక్కడ ఎర్త్ ఏం చేస్తుంది, మూన్ని అట్రాక్ట్ చేస్తుంది. మరి ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, మరి మూన్ని అట్రాక్ట్ చేయొచ్చు కదా. మూన్ ఎందుకు మన ఎర్త్లో కొలాప్స్ అవ్వట్లేదు, ఎందుకంటే మూన్ అక్కడ మూవ్ అవ్వకుండా ఉండట్లేదు, అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతూ ఉండటం వల్ల దానికి ఏ ఫోర్స్ వస్తుంది, అక్కడ మనకి వెలాసిటీ. ఈ ఫోర్స్, ఈ రెండు ఫోర్సెస్ ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. ఈ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సర్క్యులర్ మోషన్లో మూవ్ అవ్వడం వల్ల ఈ ఫోర్స్ ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ సెంట్రిపిటల్ ఫోర్స్కి ఆపోజిట్గా ఇంకో ఫోర్స్ కూడా ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఈ రెండు ఫోర్సెస్ ఒకటి టువర్డ్స్ ది సెంటర్ యాక్ట్ చేస్తారు, ఒకటి అవే ఫ్రమ్ ది సెంటర్ యాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం స్టడీ చేసేది సెంట్రిపిటల్ ఫోర్స్, అంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అన్నమాట. టువర్డ్స్ ది సెంటర్ యాక్ట్ చేసే ఫోర్స్, దాన్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ లేదా సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అని చెప్తాం. సో ఇక్కడ మీకు యాక్టివిటీ 2 చూడండి, డ్రా ది వెలాసిటీ వెక్టర్స్ ఫర్ ఏ బాడీ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్స్ యొక్క వెలాసిటీ వెక్టర్స్ని డ్రా చేయమంటారు. సో వెలాసిటీ ఎలా డ్రా చేస్తాం మనం, వెలాసిటీ ఎలా చెప్తాం, వెలాసిటీ సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఉండే వెలాసిటీ అంటే ఆ పాయింట్ దగ్గర ఉండే స్పీడ్ ప్లస్ ఆ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నది ఆ పాయింట్ యొక్క వెలాసిటీ చెప్తాం. నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్కి ఒక టాంజెంట్ని డ్రా చేస్తే మనకి ఆ పాయింట్ దగ్గర ఉండే వెలాసిటీ వాల్యూస్. సో దీని నుంచి మనం టువర్డ్స్ ది సెంటర్ ఒక లైన్ని డ్రా చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనం టువర్డ్స్ ది సెంటర్ ఒక లైన్ని డ్రా చేస్తే ఇవన్నీ ఒక పాయింట్ దగ్గరే మీట్ అవుతాయి. ఇవన్నీ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర ఈ టువర్డ్స్ ది సెంటర్, ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి యాక్ట్ చేసి ఈ ఫోర్స్ని మనం ఏమో చెప్పుకున్నాం, సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఏంటి, వెలాసిటీ చేంజ్ వచ్చింది కదా, డెల్టా వి. ఈ రెండు పాయింట్స్ దగ్గర వెలాసిటీ చేంజ్ డెల్టా వి, అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ వేరే ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ వేరే ఉంటుంది. సో ఎంత చేంజ్ అయింది వెలాసిటీ, డెల్టా వి చేంజ్ అయింది. సపోజ్ ఇక్కడ కూడా డెల్టా వి. ఎందుకు అన్నిటిలోని సేమ్ వాల్యూ తీసుకున్నాం, మనం సేమ్ పాత్ దగ్గర తీసుకున్నాం, సేమ్ యాంగిల్లో తీసుకున్నాం, అండ్ అన్నీ కూడా మనకి యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతాయి అనుకోండి. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ చేంజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ చేంజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ప్రతి వాల్యూ ఏమొచ్చింది మనకి డెల్టా వి, చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ వాల్యూస్ స్మాల్ వాల్యూస్ తీసుకుంటే
ఈ డెల్టా వి టైం ఇంటర్వెల్ అనేది చాలా చిన్న వాల్యూ తీసుకుంటే మనకి ప్రతి పాయింట్ దగ్గర టువర్డ్స్ ది సెంటర్ మనకి యాక్సిలరేషన్ అనేది ఉంటుంది. ఆ యాక్సిలరేషన్ మనం సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అని చెప్పుకోవచ్చు, లేదా సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది అని చెప్పుకోవచ్చు. డెల్టా వి అనేది 0 అయ్యింది అనుకోండి, సపోజ్ డెల్టా వి వాల్యూ 0 అయితే డెల్టా వి వాల్యూ 0 అయితే సపోజ్ మనం చాలా చిన్న ఇంటర్వెల్ తీసుకున్నాం, పెద్ద చేంజ్ ఏమీ లేదు, చాలా తక్కువ ఇంటర్వెల్ తీసుకున్నాం. డెల్టా వి వాల్యూ 0 అయ్యింది అంటే వెలాసిటీలో ఎటువంటి చేంజ్ లేదని కదా, వెలాసిటీలో ఎటువంటి చేంజ్ లేకపోతే యాక్సిలరేషన్ ఉంటుందా, ఉండదు. అంటే మనం స్మాల్ వాల్యూస్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, అది మనకు ఒక లీనియర్ మోషన్ని చూపిస్తుంది. సో లీనియర్ మోషన్ ఇక్కడ మనకి చేంజ్ అనేది ఏమి రావట్లేదు. సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడే మనకి వెలాసిటీ యొక్క డైరెక్షన్లో చేంజ్ వస్తుంది కాబట్టి ఆ చేంజ్ని మనం యాక్సిలరేషన్ కింద చెప్పుకోవచ్చు. సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.